హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్ చెల్లి సౌదామిని రావడంతో ప్రేరణ తన మేనకోడలని తెలుసుకుని సిద్ధు ప్రేరణని ఒకటి చేసిన మంజు. షాక్లో విజయానందన్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంజు మెట్లు దిగుతూ పడిపోబోతుంటే సిద్ధు వచ్చి పట్టుకుంటాడు. అమ్మా ఏమైంది అని అంటే వదులు అంటూ సిద్ధును వదిలించుకొని నడవబోతుంటే మంజు పడిపోబోతుంది. సిద్ధు పట్టుకుని అమ్మా నేనున్నాను కదా అంటూ మంజుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. ఇక మంజు కాలు చూస్తాడు. అమ్మా కాలు బెనికిందమ్మా, ఉండమ్మా నేను చూస్తాను అని అంటే లేదురా వద్దు అని అంటుంది. కాలు ఇలా పట్టుకునేసరికి అమ్మా అని బాధపడుతుంది మంజు. ఏంటమ్మా నొప్పిగా ఉందా అని అంటే అవునరా నొప్పిగానే ఉంది, కానీ కాలే కాదు ఇక్కడ అంటూ గుండెవైపు చూపిస్తుంది. ఈ కాలు నిప్పి ఏముంది, 2 రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. కానీ నా గుండెకి అయిన గాయం ఎప్పటికీ తగ్గదు కదా. నా కొడుకే నన్ను ఇంత బాధకు గురి చేశాడు. ఇప్పుడు నాకు ఇలా సేవ చేస్తుంటే నేను ఎలా చేయించుకుంటాను? నాకు వద్దు సిద్ధు, నువ్వు వెళ్ళిపో అని అనేసరికి విజయానంద్ వస్తాడు. ఏమైంది మంజు అని అడిగితే కాలు బెనికింది అని చెప్తుంది. అయ్యయ్యో చూసుకోవచ్చు కదా, ఆయన నువ్వు రూమ్లో ఉండకుండా ఎందుకు కిందకు వచ్చావు అని అంటే అది కాదండి అని అంటుంటే నీకు ఏదైనా అయితే నేను తట్టుకోగలనా అని విజయానంద్ ఇక ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేరణ కూడా అక్కడికి వస్తుంది. అమ్మా కాలు వాసిందమ్మా అంటే ఇక వెంటనే ప్రేరణ వెళ్ళి లోపలికి జెండు బామ్ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇక సిద్ధు ఇదిగో అని జెండు బామ్ ఇస్తే సిద్ధు జెండు బామ్ కాలికి రాయబోతుంటే వద్దు, నువ్వు నాకు రాయాల్సిన అవసరం లేదు, నేను ఈ నిప్పునైనా భరిస్తాను కానీ నీతో రాయించుకోను అని అంటుంది. విజయానంద్ సిద్ధు చేతిలోంచి ఆ జెండు బామ్ తీసుకుని నేను ఉన్నాను కదా మంజు, నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను కదా అంటూ ఇక మంజు కాలుకైతే జెండు బామ్ రాస్తాడు. సాయంత్రం అవ్వేసరికి సిద్ధు తన రూమ్లోకి వెళ్తాడు. ఈ ప్రేరణ రోజు రోజుకి చాలా ఎక్స్ట్రా చేస్తుంది. ఇక ప్రేరణ రాకుండా డోర్ లాక్ చేసేసి నేను ఇక్కడే పడుకుంటాను, అప్పుడు తను ఏం చేస్తుందో చూస్తాను. ఇక ఈరోజు ఎంతగా డోర్ కొట్టినా తలుపు తీయకూడదు అని సిద్ధు అనుకుంటాడు. ఇక సిద్ధు పడుకుంటాడు డోర్ లాక్ చేసుకుని. ప్రేరణ వస్తుంది. ఏవండి తలుపు తీయండి అని అంటుంది. కానీ సిద్ధు నేను తలుపు తీయను అని అంటాడు. ఏంటి ఎందుకు తీయరు అని అంటే నేను తీయను, నేను పడుకుంటున్నాను అని అంటే ఏంటి నన్ను బయట ఉంచేసి మీరు పడుకుందామని అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎలా పడుకోనిస్తాను, నేను లోపలికి వస్తాను కదా అని ప్రేరణ అనుకుంటుంది. ఇంతలో సాహితి అటుగా వెళ్ళడం చూసి సాహితిని పిలుస్తుంది ప్రేరణ. ఏంటి ప్రేరణ గారు అని సాహితి దగ్గరికి వస్తుంది. మీ అన్నయ్య డోర్ లాక్ చేసుకుని తీయటం లేదు, నేను ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి, నువ్వే మీ అన్నయ్యని పిలవాలి అంటే లేదు లేదు ప్రేరణ గారు, అమ్మో నేను అన్నయ్యని పిలిస్తే బయటకు వచ్చిన తర్వాత నేను ఎందుకు పిలిచానా అని నన్ను తిడతాడు, నేను పిలవను అని అంటుంటే ఏంటి నేను ఎవరిని అని అడుగుతుంది. మీరు ప్రేరణ గారు అని అంటే ఇక తాళి చూపించి ఇది ఎవరు కట్టారు అని అంటే మా అన్నయ్య అని చెప్తుంది సాహితి. మరి మీ అన్నయ్య తాళి కడితే నేను నీకు వదిన్ని కదా, నువ్వు నా కోసం ఈ మాత్రం సాయం చేయవా అంటే అమ్మమ్మో నేను చేయలేను అని సాహితి అంటుంది. సరే నీ రూమ్ ఎక్కడ, పద నీ రూమ్కి వస్తాను. ఇక ఏం చేస్తాను, మీ అన్నయ్య తలుపు తీయకపోతే నీ రూమ్లోనే కదా పడుకోవాలి అని అంటే ఏంటి నా రూమ్కి వస్తారా, వద్దొద్దు నేనే అన్నయ్యని పిలుస్తాను అంటూ ఇక సాహితి అయితే డోర్ కొడుతుంది. సిద్ధు ప్రేరణ అని అనుకుంటాడు. కానీ సాహితి అన్నయ్య తలుపు తీయ అన్నయ్య, నువ్వు డోర్ తీయకపోతే ఈ ప్రేరణ గారు వచ్చి నా రూమ్లో పడుకుంటాను అని అంటున్నారు, ఒరే తలుపు తీయరా అని అనేసరికి ఇక సిద్ధు అయితే తలుపు తీస్తాడు. ఏంటి సాహితి ఎందుకు పిలిచావు అని అంటే అన్నయ్య నువ్వు తలుపు తీయకపోతే ఈ ప్రేరణ గారు నా రూమ్లోకి వస్తానని అన్నారు, అందుకని నేను పిలిచాను, ఇక నా పని అయిపోయింది అంటూ ఇక సాహితి వెళ్ళిపోతుంది. సిద్ధుతో ప్రేరణ ఏంటి శ్రీవారు తలుపు వేసేసుకున్నారు, నేను ఎక్కడ పడుకోవాలి అని అంటే హాల్లో పడుకో అని అంటే లేదు నేను హాల్లో పడుకోను ఇక్కడే పడుకుంటాను అని అంటుంది. నువ్వు రూమ్లోకి రావడానికి వీల్లేదు అని చేయి అడ్డు పెడతాడు. ఇక ప్రేరణ బొంగుని సిద్ధు చేతి కింద నుంచి లోపలికి వచ్చేస్తుంది. నీకు చెప్తే అర్థం కదా, నిన్ను హాల్లో పడుకోమన్నాను కదా అని సిద్ధు అంటే ఏంటి మీరు నాకు ఈ తాళి కట్టారు,
నేను బయట ఎలా పడుకుంటాను, ఇక్కడే పడుకుంటాను అని అంటుంది. సరే నువ్వు ఇక్కడ పడుకుంటే నేను బయటకు వెళ్తాను అని అంటే, సరే మీ ఇష్టం, వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం ఇక్కడే పడుకుంటాను అని ప్రేరణ అంటుంది. సిద్ధు, అమ్మో ఇప్పుడు బయటకు వెళ్ళానంటే అమ్మ నన్ను చూసిందంటే చాలా బాధపడుతుంది, నేను ఇక్కడే ఏదో మూల అడ్జస్ట్ అయిపోదావాలి అని ఇక అక్కడ ఉన్న సోఫాలో అయితే సిద్ధు దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ప్రేరణతో ఆ లైట్ ఆఫ్ చేయి అని అంటాడు. సరే మీరు చెప్పారు కదా, లైట్ ఆఫ్ చేస్తాను అని ప్రేరణ అంటుంది. మరోవైపు ఐశ్వర్య అయితే ఇందిరితో, అమ్మ అక్కకు ఫోన్ చేస్తున్నా తను ఫోన్ తీయటం లేదు, మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వటం లేదు, అక్కడ ఏం జరుగుతుందో నాకు చాలా కంగారుగా ఉంది, నీకు భయం వేయటం లేదా అని అంటే, నాకు ఎందుకు భయం, అక్కడ సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధు బాబుయే నా ధైర్యం అని అంటుంది. అది కాదమ్మా, అక్కని అక్కడ వాళ్ళు ఏం చేస్తారో, ఆ విజయానంద్ అసలే మంచివాడు కాదు కదా అని అంటే, అక్కను ఆ విజయానంద్ ఏమీ చేయలేడు, ఎందుకంటే సిద్ధు ఉండగా అక్కకు ఏమీ కాదు, అక్కను అసలు వాళ్ళు లోపలికి రానిచ్చారో లేదో అని అంటే, ఏంటి మీ అక్క ఉదయం అనగా వెళ్ళింది, ఇప్పటి వరకు లోపలికి రానివ్వకుండా ఉంటారా, తను లోపలే ఉంటుంది, ఒకవేళ అక్కను లోపలికి రానిచ్చినా సిద్ధు గదిలోకి రానిస్తాడా అంటే, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, అయినా ప్రేరణ చాలా ధైర్యవంతురాలు, ఇక తన గురించి భయపడాల్సిన అవసరం లేదు అని ఇందిర అంటుంటే, ఏంటమ్మా నాకు ధైర్యం లేదా అని అడుగుతుంది. ఇంతలో రంజిత్, ఏంటి ఐశ్వర్య, ఆంటీ చెప్పేది మీ అక్క గురించి, నీ గురించి మాట్లాడలేదు కదా అని అంటే, ఇందిర, మీ అక్కకు చాలా ధైర్యం, నీకు కూడా ధైర్యం ఉంది, కానీ నీకన్నా ఎక్కువ ధైర్యం ప్రేరణకు ఉంది అని అంటుంది. రంజిత్ అయితే, ఐశ్వర్య నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, అక్కడ మీ అక్క బాగానే ఉంటుంది, ఎందుకంటే సిద్ధు మీద నాకు చాలా నమ్మకం ఉంది, సిద్ధు తన్ని చాలా బాగా చూసుకుంటాడు, ఆంటీ సిద్ధుని ఎంతగా నమ్ముతున్నారో నేను అంత నమ్మకంతోనే చెప్తున్నాను, సిద్ధు ప్రేరణకి ఏమీ కానివ్వడు, ఇక నువ్వు కూల్గా ఉండు అని అంటే, ఏంటి మీరే మీ నోటంటే కూల్గా ఉండు అన్న మాట వచ్చిందా అని ఐశ్వర్య ఆశ్చర్యపోతుంది. తర్వాత రోజు ఉదయం మంజు హాల్లోకి వస్తే విజయానంద్ చూసి, ఏంటి మంజు, నన్ను పిలిస్తే నేను వచ్చేవాడిని కదా, నేను తీసుకొచ్చేవాడిని కదా, నీ కాలు నొప్పి ఎలా ఉంది, నొప్పి తగ్గిందా, అయినా ఎందుకు నువ్వు ఆ మెట్లన్నీ దిగి ఇక్కడి వరకు రావడం అని అంటే, నేను ఎంతసేపు రూమ్లో ఉండనండి, అందుకనే ఇలా వచ్చాను అని అంటుంది. ఇక మంజు చేయి పట్టుకుని విజయానంద్ అయితే తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. విజయానంద్ అయితే తన ప్లాన్ ప్రకారం ఇక మంజుతో చాలా మంచిగా మాట్లాడుతూ, మంజు నువ్వు చేసేదేమీ నాకు నచ్చడం లేదు, అయినా సిద్ధు ఎవరు, మన కొడుకు, వాడికి తప్పు చేసినా మనమే క్షమించాలి, వాడిని నువ్వు అర్థం చేసుకోవాలి, వాడు అసలు సహజంగా తప్పే చేయడు, కానీ ఆ తప్పు జరిగిపోయింది, అది ఆ ప్రేరణ వల్లనే, నువ్వు మన సిద్ధుని దూరం పెట్టడం, అలా బాధ పెట్టడం నాకేమీ నచ్చటం లేదు అని అంటుంటే, ఇంతలో సిద్ధు వచ్చి, నీకు నచ్చకపోయినా పర్వాలేదు, నీకు నచ్చితే ఏంటి నచ్చకపోతే ఎంత, నీ అభిప్రాయం మా అమ్మ అభిప్రాయం మీద ఎందుకు రుద్దుతున్నావు, అసలు నువ్వెవరు నా గురించి ఆలోచించడానికి అని అంటే, ఏంట్రా సిద్ధు అలా మాట్లాడుతున్నావో, ఆయన నాకు తాళి కట్టిన భర్త అని అంటుంది. అమ్మ అది కాదమ్మా అని అంటే, నువ్వేమీ మాట్లాడుకో, ఆయన ఏదైనా మాట్లాడతారు, ఆయనకు ఆ హక్కు ఉంది అని అంటుంటే, ఇంతలో ప్రేరణ వచ్చి, ఏంటి సిద్ధు మావయ్య గారిని అంత మాట అంటున్నావు, మావయ్య గారు నీ గురించే కదా చెప్తున్నారు అని అంటే, ప్రేరణ నువ్వు మాట్లాడకు, అయినా మధ్యలో నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వెవరు అని అంటే, విజయానంద్ అయితే సిద్ధు ప్రేరణని అలాగా కోపడుతూ ఉంటే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. మా అమ్మతో నేను మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటి అని అంటే, విజయానంద్, అవునమ్మా సిద్ధు చెప్పింది కరెక్టే, ఆ తల్లి కొడుకులు ఏదోలా పడతారు, అయినా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అంటే, మావయ్య గారు నేను అదే చెప్తున్నాను, తల్లి కొడుకుల మధ్యలో మూడో వ్యక్తి ఎవరు, ఎందుకు మాట్లాడాలి అని అంటుంది. ఏంటి ఇది తిరిగి ఒరిగి నాకే పెట్టింది అని విజయానంద్ అనుకుంటాడు. మంజు అయితే ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చని వచ్చాను, కానీ ఇక్కడ కన్నా నా రూమ్లోనే ప్రశాంతంగా ఉంది అంటూ మంజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విజయానంద్తో ప్రేరణ, ఏంటి మావయ్య గారు మీరు ఎందుకు మధ్యలో మాట్లాడారు, చూడండి అత్తయ్య ఎలా లోపలికి వెళ్ళిపోయారో అని అనేసరికి, ఏంటి నా వలన వెళ్ళిపోయిందా, నువ్వు ఇక్కడికి వచ్చినందుకే కదా మంజు వెళ్ళిపోయింది అని విజయానంద్ అంటుంటే,
అది కాదు మావయ్య గారు, సిద్ధుతో అత్తయ్య గారు మాట్లాడుతుంటే మీరు మధ్యలో కలగ చేసుకున్నారు. అది నచ్చకే అత్తయ్య గారు వెళ్ళిపోయారంటూ విజయానంద్ని అంటుంది. ఈ ప్రేరణ ఏంటో అర్థం కావటం లేదంటూ విజయానంద్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధు ప్రేరణతో ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని అంటే, ఏంటండి నాటకాలు ఆడడం నాకు తెలియదు, నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను అని ప్రేరణ అంటుంది. చిచ్చి నీ పద్ధతి నాకు నచ్చడం లేదు అని సిద్ధు అంటాడు. సర్లే ఇక మనకు పెళ్ళి అయిపోయింది కదా, ఇక నచ్చినా నచ్చకపోయినా తప్పదు. సరే కానీ నాకు చాలా ఆకలి వేస్తుంది, మీతో గొడవ పడాలన్నా నాకు ఓపిక లేదు. నేను వంట చేసుకుని కడుపు నిండా తినేశాక అప్పుడు మాట్లాడుకుందాం అంటూ ప్రేరణ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ప్రేరణ వంటగదిలోకి వెళ్ళేసరికి పనావిడ వంట చేస్తూ ఉంటుంది. ఇక ఆవిడతో శాంత నువ్వు ఒక 10 రోజులు సెలవు పెట్టు అని చెప్తే, లేదమ్మగారు పెద్దమ్మగారు నా మీద కోపపడతారు, నేను ఇప్పుడు సెలవు పెట్టను అని అంటే, అదంతా నాకు తెలియదు, నువ్వు ఏదో ఒక వంక పెట్టి సెలవు పెట్టు, దానికి నేను ఒక ఉపాయం చెప్తాను అని అంటుంది. సరే అమ్మా చెప్పండి అని అంటుంది. సరే ఇప్పుడు అత్తయ్య గారు కిచెన్లోకి వచ్చేసరికి నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు నటించు, అంతే నీకు ఒక 10 రోజులైనా సెలవు దొరుకుతుంది అని అంటే, మరి నా జీతం అమ్మ అంటే, నీ జీతం కట్ అవ్వకుండా నేను చూసుకుంటాను, ఒంట్లో బాగోలేదంటే అత్తయ్య గారు ఎందుకు జీతం కట్ చేస్తారు, ముందు నా మాట విను అని అంటే, అలాగే అమ్మ మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటుంది. ఇంతలో మంజు అయితే శాంత ఈరోజు ఏం వంట చేస్తున్నావు అంటూ వంటగదిలోకి వచ్చేసరికి, అమ్మ ఈరోజు నాకు చాలా నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఇక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయ్యయ్యో శాంత ఏమైంది అంటూ ఇక నీళ్లు చల్లి ప్రేరణ అయితే శాంతను లెగతీస్తుంది. ఏమోనమ్మా అంటే, అయ్యో బీపీ అన్నా డౌన్ అయిపోయిందేమో, ఎందుకు పనిలోకి వచ్చావు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటే, ఇక మంజు కూడా శాంతిని అలా చూసి, శాంత నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటే, అలాగే అమ్మగారు అంటూ శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈరోజు వంట ఎవరు చేస్తారు అని మంజు అనుకుంటుంది. తను చేద్దామనుకుంటే కాలు నొప్పితో అక్కడ నుంచుని వంట చేయలేదు. మేడం మీరు వెళ్ళి కూర్చోండి, నేను వంట చేస్తాను అని అంటుంది. ఏంటి నువ్వు వంట చేస్తావా, నువ్వు వంట చేయడానికి వీల్లేదు. ఆంటీ అంటే నన్ను కోడలుగా ఒప్పుకుని నన్ను అత్తగారిగా ఆర్డర్ వేస్తున్నారా వంట చేయొద్దని అని అంటుంటే, లేదు నువ్వు నా కోడలువేంటి, నువ్వు చేసుకుంటే చేసుకో, నేను తినను అంటూ మంజు బయటకు వచ్చేస్తుంది. ఇక ప్రేరణ అయితే వంట చేయడం మొదలు పెడుతుంది. ఇంతలో శరత్ చెల్లి సౌదామిని అయితే అక్కడికి వస్తుంది. ఇక తన ఆడబడుచు సౌదామినిని చూసి మంజు చాలా ఆనందపడిపోతుంది. రాజశేఖర్ అయితే ఏంటి ఈ సౌదామిని ఇప్పుడు వచ్చింది, ఇది వచ్చిందంటే మళ్ళీ ఏం మాట్లాడుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. పైకి మాత్రం రామ్మ బాగున్నావా అమ్మ అంటూ సౌదామిని పలకరిస్తాడు. సౌదామిని బాగానే ఉన్నాను అన్నయ్య అని అంటుంది. మంజు సౌదామినితో ఏంటి ఈ వదిని చూడడానికి రావడానికి నీకు వీలు కుదరటం లేదా అని అంటే, అది కాదు వదిన, నీకు తెలుసు కదా సాకేత్ బిజినెస్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు, అలాగే నాకు ఇంట్లో పని కూడా ఎక్కువగా ఉంది, ఉషను చూసుకోవడం అలాగే ఆఫీస్ని చూసుకోవడం. అవునులే నీకు ఎప్పుడు ఉండే పనిలే కదా, సర్లే కానీ ఉష ఎలా ఉంది అని అంటే, ఉష ఇంకా అలాగే ఉంది, తను ఎప్పుడు కోలుకుంటుందో అని అంటుంది. ఇంతలో వంటగదిలోంచి గుమగుమలాడుతూ వాసన వస్తుంది. ఏంటి వంట గుమగుమలాడిపోతుంది, ఎవరు వంట చేస్తున్నారు అంటూ కిచెన్లోకి వస్తుంది. ప్రేరణని చూసి ఏంటి తిని ఎవరు అని మంజుని అడుగుతుంది సౌదామిని. మంజు ఇక సిద్ధు భార్యని చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. హాయ్ ఆంటీ, నా పేరు ప్రేరణ, నేను సిద్ధు భార్యని అని అంటుంది. ఏంటి మా సిద్ధుగాడి భార్యవా అంటే, నేను నీకు పిన్నిని అవుతాను, నువ్వు నాకు కూతురు లాంటి దానివి అని అంటే, పిన్నిగారు అని సౌదామిని ప్రేరణ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. కూర్చోండి పిన్నిగారు, మీకోసం కాఫీ తీసుకువస్తానని ఇక ప్రేరణ అయితే కాఫీ చేసుకుని తీసుకొచ్చి సౌదామినికి ఇస్తుంది. సౌదామిని అయితే ఆ కాఫీ టేస్ట్ నచ్చడంతో చాలా బాగుంది, చాలా బాగా కాఫీ చేశావు అంటూ చాలా మెచ్చుకుంటుంది. మంజు మాత్రం చాలా బాధగా ఉంటుంది. అది చూసి సౌదామిని అర్థమైంది, సిద్ధు నీకు ఇష్టం లేకుండా ఈ అమ్మాయి మెడలో తాళి కట్టాడనే కదా నువ్వు తన మీద కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. మంజు సరే పద మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామని సౌదామిని తన రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఇక జరిగిన విషయాలన్నీ చెబుతుంది. రాజశేఖరం గురించి కూడా
మంజు సౌదామినితో చెబుతుంది. ఇక రాజశేఖరం పేరు చెప్పగానే సౌదామిని అయితే తన ఫోన్ తీసి తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తుంది. తినేనా రాజశేఖరం అని అంటే అవును తనే అని మంజు చెబుతుంది. సౌదామిని ఏంటి ఈ రాజశేఖరం ఎవరో కాదు, అన్నయ్య దగ్గర పని చేసేవాడు, అన్నయ్యకు చాలా నమ్మకస్తుడు, అన్నయ్యకు రాజశేఖర్ అంటే చాలా ఇష్టం, నన్ను రాజశేఖర్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ రాజశేఖరం వేరే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిసి అన్నయ్య ఇక నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేశాడు. రాజశేఖరం చాలా మంచివాడు వదిన అంటూ రాజశేఖరం గురించి చెబుతుంది. అలాగే రాజశేఖరం పెళ్లి చేసుకుంది ఇందిరనని కూడా చెబుతుంది. మరి ఆ ఈశ్వరి ఎవరు, ఆ ఘన ఎవరు అని మంజు సౌదామిని అడిగితే ఆ ఈశ్వరేనా, ఆ ఈశ్వరి అసలు మంచిది కాదు, తన తండ్రి దగ్గర రాజశేఖరం పనిచేసేవాడు, అతని ఆరోగ్యం బాగోక ఇక ఆయన చావుబతుకుల మధ్య ఉండగా ఈశ్వరి కడుపుతో ఉందన్న విషయం తెలిసి తన పరువు పోకూడదని ఈశ్వరికి దిక్కుమొక్కు లేనిది అయిపోతుందని ఇక రాజశేఖరానికి అప్పచెప్పాడు. రాజశేఖరానికి ఈశ్వరికి ఎలాంటి సంబంధం లేదు. కానీ రాజశేఖరు ఈశ్వరి వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతో ఇక ఈశ్వరి పరువు పోకూడదని తనకు ఏ సంబంధం లేకపోయినా తన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. తనకు ఎంతో నమ్మకస్తుడిలా ఉన్నాడు తప్పితే తన భర్తలా కాదు. కానీ అది బయట ప్రపంచానికి తెలియదు. ఇందిరే రాజశేఖరం భార్య, వాళ్ళకి 2 కూతుళ్ళు అని చెప్తుంది. ఇంకొక విషయం మంజు, 2 కూతుళ్ళు అని చెప్పాను కదా, అందులో ప్రేరణ తన కన్న కూతురు కాదు. కానీ ఏంటి సౌదామిని నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు, ఆ ఇందిరకు రాజశేఖరానికి 2 కూతుళ్ళు అని అంటున్నావు, కానీ పెద్ద కూతురు ప్రేరణ వాళ్ళ సొంత కూతురు కాదు అని అంటున్నావు, ఏమిటి నాకేమీ అర్థం కావటం లేదు అని అంటే నీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి మోసపోయాను. ఇక ఈ విషయం అన్నయ్యకి తెలియడంతో అన్నయ్య చాలా బాధపడ్డాడు. కానీ నాకు పుట్టిన బిడ్డను అయితే నాకు చూసిన సంబంధం వాళ్ళైతే ఒప్పుకోలేదు. ఇక ఆ బిడ్డను వదులుకుంటానే నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. ఇక దానితో ఆ బిడ్డను బయట వదిలేయలేక ఇక అన్నయ్య అయితే రాజశేఖరానికి అప్పచెప్పి చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. తను ఎవరో కాదు, నీ మేనకోడలే వదిన అని సౌదామిని చెబుతుంది. ఏంటి సౌదామిని నువ్వు చెప్పేది నిజమేనా, తను నా మేనకోడలా, అంటే నీ కన్న కూతురా అని అంటుంది. అవును, ఇప్పుడే నాకు తెలిసింది నా కన్న కూతురని. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, నా కూతురు నీ ఇంటి కోడలు అయ్యింది. కానీ ఇప్పుడు ఈ విషయం నేను ప్రేరణకు చెప్పి తన కన్నతల్లి చిన్న వయసులోనే వదిలేసింది అన్న బాధ నేను తనలో కలిగించలేను. తను ఎప్పటికీ రాజశేఖరం ఇందిర కూతురిలాగే ఉండాలి. ఇక ఈ విషయం నువ్వు కూడా ఎప్పటికీ తనతో చెప్పొద్దు అని మంజు దగ్గర మాట తీసుకుంటుంది. మంజు అయితే చాలా ఆనందపడిపోతుంది. ప్రేరణ దగ్గరికి వచ్చి ప్రేరణ దగ్గరికి తీసుకుంటుంది. ప్రేరణ అయోమయంగా చూస్తుంది. ఇక ప్రేరణ నుదుటి మీద ముద్దు పెడుతుంది. అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు. అది చూసి ఆశ్చర్యపోతాడు. సిద్ధును కూడా రా సిద్ధు అని పిలుస్తుంది. ఇక మంజు అంత ఆప్యాయంగా పిలిచేసరికి సిద్ధు అయితే దగ్గరికి వెళ్తాడు. ఇక సిద్ధును కూడా దగ్గరికి తీసుకుంటుంది. సౌదామిని మంజుని, ప్రేరణని, సిద్ధుని చూసి చాలా ఆనందపడిపోతుంది. అమ్మ ప్రేరణ, నిన్ను చాలా మాటలు అన్నాను, నిన్ను చాలా బాధ పెట్టాను అంటూ మంజు చెప్తుంటే, మేడం మీరు మేడం కాదు, నన్ను అత్తయ్య అని పిలువమ్మా అని అంటుంది. అత్తయ్య అని అంటుంది, మీరు పెద్దవారు, మీరు నన్ను ఒక మాట అన్నా తప్పు లేదు అని అంటే, నాకు తెలుసమ్మా నీ గొప్ప మనసు నాకు తెలుసు అంటూ ప్రేరణని దగ్గరికి తీసుకుంటుంది. అది చూసి విజయానంద్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి ఈ సౌదామిని వచ్చి ఏం చెప్పింది, మంజు ఇలా మారిపోయింది, ఈ ప్రేరణని ఎందుకు దగ్గరకు తీసుకుంది అని చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. విజయానంద్తో మంజు, ఈరోజు మంచి రోజు, మనం సిద్ధు ప్రేరణని పెద్దవాళ్ళు చేయాలి, మీరు అన్ని ఏర్పాట్లు చేయండి అని అంటే ప్రేరణ సిద్ధు కూడా చాలా ఆశ్చర్యపోతారు. సిద్ధు అయితే ఏంటి అమ్మ ఇంతగా మారిపోయింది, అత్తయ్య వచ్చి అమ్మతో ఏం మాట్లాడింది,
అసలు ఏం జరిగింది? నాకేమీ అర్థం కావటం లేదు. ఏదైతేనో అమ్మ నన్ను క్షమించేసింది. అలాగే ప్రేరణ కూడా క్షమించేసింది అని సిద్ధు చాలా ఆనందపడిపోతాడు. సౌదామిని రావడం, సౌదామిని కూతురే ప్రేరణని చెప్పడం, మంజు ఇక సిద్ధు ప్రేరణని ఒకటి చేయడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.